హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నారండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ అండ్ షేర్ మై ఛానల్ ప్లీజ్. ఈరోజు పుదీనా రైస్ చేసుకుంటున్నానండి. కావలసిన పదార్థాలు: కరివేపాకు, జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నానండి, శనగపప్పు, ఉద్దిపప్పు, శనగకాయ విత్తనాలు అంటే పల్లీలండి, పచ్చిమిర్చి ఇలా పుదీనాలో వేసేసుకొని మనము పేస్ట్ చేసేసుకుందామండి. మాకు పుదీనా ఫ్రెష్గా కట్ట దొరికిందని నేను తెచ్చి రైస్ చేస్తున్నానండి. ఈరోజు క్యారీకి రైస్ పెడదామనేసి. అలాగే ఆవాలండి, పోపుకు తగ్గట్టు. ఆయిల్ తీసుకున్నానండి, మనము కావాల్సినంత ఆయిల్ వేసుకోవచ్చు. కడాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకున్నానండి నేనైతేను. మీరు ఎక్కువగా ఆయిల్ తినేవారంటే వేసుకోవచ్చండి. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. మనము ఆనియన్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ కడాయిలో నూనె వేసుకున్నాం కదండి, అందులోనే ఆవాలు, శనగపప్పు, ఉద్దిపప్పు వేయించి పెట్టుకోవాలండి. మనము చిత్రాన్నానికి వేస్తాం కదండి, అలాగా పోపు వేసేసుకోవాలండి. ఇది బాగా వేగాలండి. దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. మీరు బాగా ఇంకా చేసే వాళ్ళని ఇన్స్పైర్ చేయాలండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలాగే పసుపు పొడి అండి. అవి బాగా వేగాక శనగకాయ విత్తనాలు తీసుకోవాలండి. అందరికీ తెలిసిన ఐటమ్ అయినా నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నానండి. ఇవన్నీ తెలిసినవి అని మాత్రం అనుకోవద్దండి. ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారండి రైస్ ఐటమ్స్ కానీ ఏదైనా కూడా. కొంతమంది మసాలా వేస్తారు ఈ పుదీనాలో కూడా. నేను మసాలా లేకుండా చూపిస్తున్నానండి. మీరు తెల్లగడ్డ వేసుకునే వాళ్ళు దీంట్లో వేసుకోవచ్చండి. కాకపోతే పుదీనా రైస్కి పుదీనా ఫ్లేవర్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు తెల్లగడ్డగా వేసుకోకుండా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. చూడండి, ఆనియన్స్ అవి వాష్ చేసి పెట్టేసుకున్నానండి. కరివేపాకు, ఆనియన్స్ వేసేసుకోవాలండి. చూడండి, బాగా వేగిపోతున్నాయి శనగకాయ విత్తనాలు కూడాను. నెక్స్ట్ ఇవన్నీ వేసేసుకున్నామండి. బాగా మెంచుకోవాలండి. మళ్ళీ కరివేపాకు, ఆనియన్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలండి. చూడండి, ఇలా బాగా వేగాక మనం పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ చేసేసి పెట్టుకుంటామండి. ఇలాగా చూడండి, నేను పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను. మనకి రైస్ ఎంత ఉంటే అంత వేసుకోవాలండి. పుదీనా కూడా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ ఏం బాగానే ఉంటుంది, ఇగుటేమనిపించదు. నెక్స్ట్ పుదీనా వేసేసుకుందామండి. పుదీనా పేస్ట్ తీసుకున్నాం కదండి, అదంతా వేసేసుకుందామండి. కొద్దిగా బాగా కలుపుకొనేసి ఉడకబెట్టాలండి. ఇది ఉడకోవాలండి బాగా, పచ్చివాసన పోయేంత వరకు అండి. పుదీనా కలర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి చూస్తుంటేను. మనం పాలక్ పన్నీర్ చేసుకున్నాం కదండి, అలాగుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ కలర్ కూడా. ఎందుకంటే అది ఆకుకూర, ఇదే ఆకుకూరే కాబట్టి. కాకపోతే ఇది ఇంకా పుదీనా రైస్ అండి. ఇది ఏదైనా పిల్లలకి మనం ఆకుకూరతో చేసి పెడితే మంచిదని, ఆరోగ్యానికి ఎక్కువ చేస్తుంటామండి. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. నెక్స్ట్ రైస్ తీసేసుకుందామండి. ఇదంతా మనం ఒక బౌల్లోకి వేసేసుకొని రైస్ కలుపుకోవచ్చు, లేకపోతే ఇందులోనే రైస్ వేసుకోవచ్చు అండి. మరీ వేడిగా మనం రైస్ కలుపుకుంటే ముద్ద అయిపోతుందండి. ఎందుకంటే మనకు పుదీనాలో వాటర్ ఉంటుంది కాబట్టి. ఇలా వేసేసి కొద్దిసేపు చల్లగా అయ్యాక మళ్ళీ మనం కలుపుకుందామండి. కొంతమంది రైస్ ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటారండి, వాళ్ళకి ఇంకొక కట్ట ఎక్కువ పడుతుందండి రైస్కు. సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం పుదీనాలో అయినా వేసుకోవచ్చండి, ఇందులో అయినా వేసుకోవచ్చు. నేను రైస్లో వేసుకుందామనేసి వేసుకోలేదండి. చూడండి, పుదీనా రైస్ రెడీ. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి దయచేసి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయట్లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది క్యారీలోకి కానీ మనం పెట్టడానికి పిల్లలకి చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్.